వాళ్ళ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, మా దగ్గర డబ్బు లేదు, అప్పుల పాలైపోయాము, మళ్ళంటే ఇచ్చిన వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇవ్వటం లేదు, మా బిజినెస్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, పిల్లల్ని చదివించుకోవడానికి అని ఇలా ఎవరైతే చెబుతూ వస్తున్నారో ఇవన్నీ కూడా మనము ఈ విశ్వానికి ఏమీ ఇవ్వకుండా ఉన్నవాళ్ళమే. అందరి దగ్గర తీసుకున్నాం కానీ మళ్ళీ ఇవ్వలేదు. తీసుకుంటూనే ఉండి ఇవ్వకపోతేనే అప్పులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇవ్వరు. ఎవరికైనా వడ్డీలకు ఇచ్చినా వాళ్ళు మళ్ళీ మనకు ఇవ్వరు. అదే విశ్వరహస్యము. కాబట్టి మనం ఇవాళ ఆర్థికంగా బాగాలేమో, ఇబ్బందులు ఉన్నాయంటే మనం ఈ విశ్వంలో ఎవ్వరికి ఏమీ డబ్బులు ఇవ్వలేదు అంటే రిటర్న్ గిఫ్ట్గా మనం ఏమీ ఇవ్వలేదు ఈ విశ్వానికి. మనం ఎప్పుడైతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామో మన జీవితం లోపల, రిటర్న్ జర్నీ లోపల రిటర్న్ గిఫ్ట్ ఇస్తామో అప్పుడే మనకు జీవితంలో మనకు ఏది కావాలంటే ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇవ్వకుండా మనకు ఏది దొరకదు. అదే విశ్వరహస్యము. అదే విశ్వరహస్యంలో 12 సూత్రాల్లో ఒక సూత్రము. నువ్వు ఏమిస్తే అదే వస్తుంది. కాబట్టి మనం శ్రమపడన్నా పని చేయాలి, మాట సహాయం అన్నా చేయాలి, మనిషి సహాయం అన్నా చేయాలి. నిరంతరము శ్రమపడుతూ అంటే ప్రేమతో హార్డ్ వర్క్ చేస్తే డబ్బులు వస్తాయని కాదు, ఇష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి. కాబట్టి ఇష్టంతో, ప్రేమతో మనుషులను ప్రేమించి ఏ పని చేయగలిగితే ఆ పని చేయండి. గుడి గడగలిగితే గుడి గడగండి, లేదు మాట సహాయం చేసి వండి పెట్టగలిగితే, ఫిజికల్ వర్క్ చేయగలిగితే ఫిజికల్ వర్క్ చేయండి, మాట సహాయం చేయండి. హాస్పిటల్లో ఎవరికి ఎవరు లేరంటే వాళ్ళకు కాస్త తోడు ఉండండి. ఏవి చేత కాదంటే పిట్టలకు, పక్షులకు, అందరిళ్లలో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అవి కూడా వెళ్ళి దూరంగా పక్షులకు వేసేసిరండి. ఎవరింట్లోనో ఫంక్షన్ జరుగుతుంది, బోలెడు అన్నం మిగిలిపోతుంది, అది భూమిలో ఉండే జీవాలకు ఇచ్చినట్టయితే అవి పురుగు పెడుతుంది. ఆ చిన్న పురుగు ఏమవుతుందంటే ఇంకా పెద్ద పురుగు తింటుంది. పెద్ద పురుగులు వచ్చి తింటే ఏమిటి, కాకులు పిట్టలు వచ్చి తింటాయి. అట్లా విశ్వంలో ఒకదానికొకటి లింక్ ఉంటుంది. కాబట్టి మనం ఏదో ఒకటి ఇస్తూనే పోవాలి. అదే జీవిత రహస్యం. నన్ను ఆర్థికమైన ఇబ్బందులు తొలగాలంటే ఏదో ఒకటి ఇవ్వలేదు కాబట్టి ఇవాళ అనుభవిస్తున్నారు. ఇప్పుడన్నా మీరు ఇంకో రకంగా విశ్వానికి ఏదో ఒకటి ఇస్తూ కృతజ్ఞత కలిగి ఉండి ప్రేమను పంచండి. అన్నీ వస్తాయి. విశ్వం నువ్వు ఏది తదిస్తుంది. నీలో మార్పు కలగాలి, ఆలోచన విధానంలో మార్పు కలగాలి, నీ మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలి, ఈ విశ్వాన్ని పూర్తిగా విశ్వాసంతో నమ్మాలి. అంతే.